సింహపురి ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. ఆల్తూరి గిరీష్ రెడ్డి గారు, మహేష్ రెడ్డి గారు వీళ్ళు మాలాధారణ చేస్తున్నారు కదా. సో ఆ మాలాధారణ పూజ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది ఈ రోజు. అసలు నాకు కళ్ళనీళ్ళు వచ్చినాయి. ఎందుకంత ఎమోషన్ అయ్యారు? అమ్మవారు అంటే ఇష్టం ఉంటే అట్లా అవుతుంది, అట్లా అవ్వాలంట, అయితేనే అనుగ్రహం మనకు వస్తుంది లెక్క. నాకు ఈ రోజు వచ్చింది కళ్ళనీళ్ళు. అమ్మవారి అనుగ్రహం మీ మీద ఉన్నట్టే అంటే అనుకుంటున్నా, నేను ప్రార్థన చేస్తున్నా బాగుండాలని. అప్పట్లో దసరా ఎలా జరిగేది మేడం? అప్పుడు కూడా బాగా జరిగేది, కానీ ఇంత జనం లేరు. ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువైపోయింది, మీ టీవీల వల్లే సగం. ఆయుధ పూజ అవన్నీ కూడా చేసేవాళ్ళు కదా. మేము చేసుకుంటాం, అందరూ ఎవరు కూడా చేసుకుంటారు, ఊళ్ళో కొంత చేస్తారు. దసరా రోజు అంటే కొత్త వస్తువు కొనుక్కొని తీసుకొచ్చేవాళ్ళు కదా. అట్లంతా ఏం లేదు. ఇంట్లో అందరూ వస్తే ఏంటంటే ఇంట్లో ప్రార్థన చేసుకుంటారు. అమ్మవారు లక్ష్మీదేవి ఉంటది కదా అందరికి. మాలాంటి వాళ్ళు ఇప్పుడు ఇంట్లోనే ఎక్కువ పరిమితం అయిపోయినాం. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇష్టమే, ఎక్కడికో వెళ్ళిపోతాం భజనలప్పుడు. ఈ 9 రోజులు ఎలాంటి పూజలు చేస్తారు? అమ్మవారికి అంతే. అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం కదా, అది చదివేది లలితా సహస్రం చదువుకుంటాం. లలిత సహస్రనామం చదివి పూజ చేస్తారు. పూజ చేసుకొని టెంకాయ కొట్టి ప్రసాదం చేస్తాం.